అమరావతి నగరానికి ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రపంచ బ్యాంకు, అడ్కో కలిపి 31,000 కోట్ల రూపాయలు రుణం ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే మరి ఒక 71 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా 16వ ఆర్థిక సంఘం ముందు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని కూడా లేకుండా విభజన చేయడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, ఒక రాజధాని డెవలప్ కావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని, రాజధాని డెవలప్ అయితేనే రాష్ట్రానికి ఆదాయం డెవలప్ అవుతుందని, తెలంగాణలో గనక మనం చూసుకుంటే తెలంగాణలో హైదరాబాద్ రాజధాని నుంచే ఏటా 1,23,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సింహభాగం 65% ఒక రాజధాని నుంచే వస్తుంది. అలాంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ అయితే కోల్పోయింది. అందువల్ల రాజధాని నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సహాయం చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరారు. దానికోసం 16వ ఆర్థిక సంఘం చైర్మన్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందట. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం పెద్ద లోటని, ఆదాయం విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య విభజన సరిగ్గా జరగలేదని ఆయన అంగీకరించడం అయితే జరిగిందట. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకు, హడ్కో ఈ ప్రభుత్వ బ్యాంకులతో కలిపి రుణాలు ఇప్పించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దఫాలుగా ఒక 30,000 కోట్ల రూపాయలు సాయం చేసేందుకు ముందుకు వచ్చేదానికి స్పష్టంగా అవకాశం కనబడుతుందని చెప్తున్నారు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల బదిలీలను కూడా పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు కోరిన విజ్ఞప్తిని 16వ సంఘం సానుకూలంగా అయితే స్పందించింది. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం మరో దఫా 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతా ఉంది. దీని మీద ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.